ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మొదలెట్టిన దాడి ఎలా ఉంది? మారిన పరిస్థితులలో జగన్ రెడ్డి అండ్ కో పాత వీధి నాటకాలనే ప్రదర్శిస్తే ఫలితం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు పరపతి అనూహ్యంగా పెరగడం వెనక ఉన్న కారణాలేమిటి? నిన్నటిదాకా బీజేపీ కేంద్రంగా రాజకీయాలు చేసిన మోదీ ఇప్పుడెందుకు ఎన్డీఏ జపం చేస్తున్నారు? కేంద్రంలో పెరిగిన చంద్రబాబు పరపతి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటి? ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు మరోసారి రావడం చూసి జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డారా? ప్రజల్లో ఏ మాత్రం గౌరవం లేని వల్లభనేని వంశీ వంటి వారి కోసం వీధి నాటకాలు ఆడితే రక్తి కడతాయా? అధికారంలో ఉండగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్ ఇప్పుడెలా వారి దుస్తులు ఓడదేస్తారు? ఎన్నికల్లో ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన జగన్ సీఎం సీఎం అని పిలిపించుకోవడం రోతగా లేదా? తెలుగు తమ్ముళ్ళు ఆవేశపడి తనను నిందించినా తోణకని చంద్రబాబు అదను చూసి వేటు వేస్తున్నారా? అమ్మ ఒడి ఆగిపోయిందంటూ వైసీపీ అభిమానులతో ఆడించిన మరో నాటకం చివరికి జగన్ పరువే తీసిందా? గుంటూరు మిర్చి యార్డులో జగన్ అండ్ కో ఆడిన డ్రామా గురువింద సామెతను గుర్తు చేయడం లేదా? జగన్ వీధి నాటకాలను తిప్పికొట్టడంలో చంద్రబాబు చాణక్యానికి తెలుగు తమ్ముళ్ళు ఫిదా అయ్యారా? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవమానాలను తెలుగుదేశం నేతలు కార్యకర్తలు మరిచిపోగలరా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాల కోసం ఎదురు చూస్తున్న జగన్ అండ్ కో ఆశలు నెరవేరుతాయా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.